నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ. ఐటీలో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి, ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో త్వరగా ప్లేస్మెంట్స్ రావాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాటిని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇండియా యొక్క ఐటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సతీష్ ఎల్లంకి గారు, మేనేజింగ్ డైరెక్టర్ స్కైస్ టెక్నో సొల్యూషన్స్. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హలో మేడం. ఇట్స్ బిన్ సో లాంగ్. హ్యాపీ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్ నుంచి మనం డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్ ఏంటి ఐటీలో? బేసికలీ ఒకటండి, ఏఐఎంఎల్ ఈజ్ గోయింగ్ టు టెక్నికలీ గో ఫర్ ట్రెండింగ్, దట్స్ నో డౌట్ అవుట్. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏఐఎంఎల్లోకి రావాలని అనుకుంటున్నారు, కానీ దాని ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అన్నది ఆలోచించటం లేదు. సో there are many number of other technologies that are in trending, and you can even select ServiceNow is there. అంటే టూల్ బేస్ తీసుకున్నారు అనుకోండి, చాలా టూల్స్ ఉన్నాయి. ServiceNow ఉంది, you have Snowflake is there, you have your ERP tools like SAP. See, one thing what I say is don't go as per the trend of the market. మార్కెట్లో టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మనం ఐటీ ఇండస్ట్రీలో ఎంత స్ట్రాంగ్గా ఎన్ని ఇయర్స్ ఉండగలుగుతామన్న దాన్ని డిసైడ్ చేసుకొని ఏ టూల్ పికప్ చేసుకున్నా కూడా, మీరు సపోజ్ లైక్ స్నోఫ్లేక్ తీసుకున్నారనుకోండి, స్నోఫ్లేక్లో మీరు ఒక 20-25 ఇయర్స్ ఉండాలి అని అనుకునేటట్లయితే వేర్ ఐ షుడ్ బిగిన్, వేర్ ఐ షుడ్ ఎండ్, అండ్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఆ టెక్నాలజీలో నేను ఏ విధంగా అప్డేట్ అవ్వాలి, ఆ టెక్నాలజీకి అయినా అలైడ్ అదర్ టెక్నాలజీస్ ఉన్నాయా, ఉంటే ఆ టెక్నాలజీస్ నేను ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని దీంతో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్రిపరేషన్ లేదనుకోండి, you take any trending technology that is there in the market, it can maximum give you 3 years to 5 years of career. After that, once again you are on the roads like how I should get updated. So any IT professional who want to come into the industry, you should have a clear roadmap of minimum 10 years. అంటే షార్ట్ స్పాన్లో ఒక 5 ఇయర్స్లో ఏం చేయాలి, అక్కడి నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ తర్వాత 5 ఇయర్స్లో ఇండస్ట్రీ ఆఫ్ ఐటీ కానీ ద వరల్డ్ లెవెల్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయనేది ముందే ఒక ప్రిడిక్టివ్ స్టేట్ పెట్టుకొని రాకపోతే సడన్గా జరిగే చేంజెస్ని బేసికలీ ఒక డెవలపర్ తట్టుకోలేడు. సో ఈ చేంజెస్ సడన్ కాదు. వై? బికాజ్ ఎనీ రీసెర్చ్ ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి, దే ఆల్వేస్ హ్యావ్ ఏ క్లియర్ ప్లాన్ వాట్ దే వాంట్ టు డూ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ అండ్ ద నెక్స్ట్ 10 ఇయర్స్. అంటే ఓవరాల్ 20 ఇయర్స్లో ప్రతి కంపెనీ కూడా దే కీప్ ఎ ప్లాన్ అండ్ దే విల్ బి రన్నింగ్. అంటే మనం గూగుల్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఈరోజు గూగుల్ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుందని అనుకున్నాం, కానీ ఈ ప్రాసెస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కుడ్ హ్యావ్ స్టార్టెడ్ 10 years back in Google. They couldn't have exposed that they are going for such a kind of product, but they have a mind that in ఒక 10 yearsలో ఐటీలో రిక్వైర్మెంట్ ఈ విధంగా ఉంటుంది ఎండ్ యూజర్కి అన్న ఒక ప్లాన్తో వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో మనం కూడా అలాగే, నేను ఒక డేటాబేస్ ఎక్స్పర్ట్గా వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నేను ఈరోజు డేటాబేస్ ఎక్స్పర్ట్గా స్టార్ట్ చేస్తే ఒక 2 years తర్వాత నా రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి ఇండస్ట్రీలో, ఆ తర్వాత నేను ఈ విధంగా ప్రిపేర్. ఈ ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ లేకుండా కేవలం ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పి మనం పట్టుకొని వెళ్ళిపోయామనుకోండి, ఇఫ్ యూఆర్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ ప్రాపర్లీ, ఆఫ్టర్ 2 or 3 years యూఆర్ వన్స్ అగైన్ ఆన్ ద రోడ్స్ కదా. సో ఇట్ ఈస్ రోడ్ మ్యాప్ వాట్ యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ ఇన్ ఐటీ సెక్టర్. దట్స్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. సార్, ఇప్పుడు రీసెంట్గా చాలా ట్రెండింగ్లో ఉంది ఏంటంటే, ఇఫ్ యూ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్, ఏఐ కోర్సెస్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. అంటే డిసపియర్ ఫర్ 30 days, డూ దీస్ కోర్సెస్, యూ విల్ ఫీల్ లైక్ వై ఐ హ్యావెంట్ స్టార్టెడ్ ఎర్లియర్ అని చెప్పేసి దే హ్యావ్ బీన్ ట్రెండింగ్. అండ్ వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ దిస్? అంటే ఈ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల అవి గోయింగ్ టు మనకు ఆల్రెడీ ఒక అపోహ అయితే ఉంది ఏంటంటే ఏఐ మన జాబ్స్ అన్నీ కూడా తీసేసుకుంటుంది అని చెప్పి. సో అకార్డింగ్ టు యూ, ఈజ్ దిస్ సంథింగ్ దట్ ఏఐ వచ్చినా కూడా మనం సర్వైవ్ అవ్వడానికి నేర్చుకునే స్కిల్ అంటారా? There are 2 aspects here. You are an end user of AI or are you a developer of AI? This you have to plan. This you have to plan very carefully. No doubt AI will, on the negative side I want to speak first, AI definitely will take your jobs. But what kind of jobs? Everybody is speaking on AI will take my jobs, AI ఉన్న జాబ్స్ తీసేస్తుంది అని అంటారు. అంటే మనిషి సర్వైవల్ ఎలా అవుతుంది ఇప్పుడు జాబ్స్ కానీ తీసేస్తే? సో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అండి. There is one side of the world which is basically who want to make their systems automated, they want to make their day-to-day routines very easier, and they want to make them more better and more accurate. That is one part of the world. Whatever who business people. So if suppose like you take a very simple retail store తీసుకున్నారు అనుకోండి, రీటైల్ స్టోర్లోని నాకు మేజర్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది, మ్యాన్ పవర్ మీద పెట్టాల్సి వస్తుంది. సో కస్టమర్కి కావాల్సిన విధంగా ఒక ప్రోడక్ట్ని నేను అరేంజ్ చేసి ఆ షెల్ఫ్స్లో పెట్టాలి అని అంటే దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ స్ట్రాటజిక్ పీపుల్, అంటే స్ట్రాటజిక్ థింకర్స్ వర్క్ చేస్తున్నారు. అందుకని మీరు గమనించారనుకోండి, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఆర్డర్లో ప్రోడక్ట్స్ని పెట్టుంటాయి. వాళ్ళు అలా పెట్టడానికి ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంది.
ఆ పర్టికులర్ ఫ్యాక్టర్ని స్టడీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఏ ప్రోడక్ట్ ఎక్కడ పెడితే మనుషులకి తొందరగా అట్రాక్ట్ అవుతుంది, డెఫినెట్గా దే విల్ పర్చేస్ ఇట్ అనేది ఒక సైకలాజికల్ స్టేట్ ఉంది, దానిది ఒక స్ట్రాటజిక్ స్టేట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీ ఉంది. సో ఎవ్రీ డే ఐ హ్యావ్ టు కీప్ మై మనీ ఇన్వెస్టెడ్ ఆన్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ద గూడ్స్ ఫ్రమ్ ది అంటే ఇన్వెంటరీ నుంచి గూడ్స్ని తీసుకొచ్చి ఆ ర్యాక్స్లో అరేంజ్ చేసే వాళ్ళని నేను బేసికలీ రిక్రూట్ చేసుకోవాలి. Let me say, like on a span, I am giving them 15 or 20,000 rupees per month, where his only job is stereotypically go to the inventory section, make a log of the goods what he wants, get them and keep them in the rack. He has to just arrange them in the rack in such a way that customers can easily pick them up. Idi వాళ్ళ job. ఈ routine process జరగడానికి I have to pay him every month salaries ఇవ్వాలి, I have to take care of his emotions, so many number of things are there. Why I should not automate this? ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఒక మనిషికి నేను ఇచ్చే శాలరీని నేను టెక్నికలీ ఒక రోబోటిక్ ప్రాసెస్ మీద కానీ లేదా ఆటోమేషన్ మీద కానీ నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నౌ దిస్ విల్ వర్క్ ఫర్ మీ వితౌట్ దట్ పెరీనియల్ ఇన్వెస్ట్మెంట్ కదా. సో మెజారిటీ ఆఫ్ ది బిజినెస్ పీపుల్ హౌ దే ఆర్ లుకింగ్ ఈజ్ హౌ ఐ కెన్ cut short my cost of investment on my business such that I can give a better product to my customer and also make myself profits. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మేజర్ పార్ట్ ఆఫ్ ది ఆపరేషనల్ సిస్టమ్స్లో మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మ్యాన్ పవర్ రిసోర్సెస్ మీద ఉన్న కాస్ట్కి వెళ్ళిపోతుంది. బట్ ట్రై టు అండర్స్టాండ్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. అలాంటి ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ రోబోట్ని తయారు చేయాలనుకోండి, ఐ నీడ్ మచ్ లాట్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్ హూ కెన్ ప్రోగ్రామ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద వరల్డ్. ఐ నీడ్ computer science programmers, I need mechanical engineers, I need fabrication engineers, I need structural engineers, I need electrical engineers, I need electronics and communication engineers. కావాలి ఎందుకంటే ఒక రోబోట్ని తయారు చేయాలంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఎక్స్పర్ట్ మాత్రమే చేయడు కదా, దర్ అదర్ పీపుల్ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. సో వన్ సైడ్ ఆఫ్ ది ప్రాసెస్ ఏంటంటే నో డౌట్ హ్యూమన్ బీయింగ్ ఇంటర్వెన్షన్ తగ్గాలి. ద అదర్ సైడ్ ఆఫ్ ది ప్రాసెస్ టు డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ automated systems with humanoid like behavior, you need great lot of programmers and intelligent people. So you're an educated person, better see that you are coming into such a kind of field where you can prove your intelligence kada. So why you are thinking of I have to learn AI kaadu, how I should develop AI, this is a correct piece of thought process. AI నేర్చుకోవడం వల్ల జరిగేది ఏముంటుంది, మీరు ఒక టూల్లో కూర్చుంటారు, పని చేస్తారు, దట్స్ ఓకే. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ ప్రాసెస్ కూడా మీరు చేసేది ఆటోమేట్ అయిపోయింది అనుకోండి, అనదర్ టూల్ వస్తుంది, మీరు చేయడానికి ఏమీ లేదు, అప్పుడు మళ్ళీ మీరు ఇంకో టూల్ నేర్చుకోవాలి. సో ఏఐ యాజ్ అ టూల్ నేర్చుకోకూడదు. సో ఈ సోషల్ మీడియా ఛానల్స్లోని ఇది నేర్చుకోండి అది నేర్చుకోండి అని చెప్తున్నాడు. మనం ఇంటెలిజెంట్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఆమ్ ఐ లెర్నింగ్ సంథింగ్ వేర్ ఇట్ కెన్ మేక్ మీ డెవలప్ ఏఐ, ఆర్ ఆమ్ ఐ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు మేక్ మీ యూజ్ ఏఐ. You are learning something that can make you use AI. You are only doing 20% of the work what a human being can just replace. So ఆ పర్టికులర్ వర్క్ నీకు ఎవరైనా చేయగలిగితే రేపు దాని మీద ఆటోమేషన్ వస్తే యూ జాబ్ ఈస్ గాన్. సో యూ నీడ్ టు ప్లాన్ ఇన్ దట్ పర్టికులర్ వే. సో లెర్నింగ్ AI ఈజ్ గుడ్, బట్ యాజ్ ఎ డెవలపర్ ఆర్ యాజ్ ఎ ఎండ్ యూజర్ థింక్ అబౌట్ దట్. ఓకే, స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ది టఫెస్ట్ థింగ్ ఫర్ ఎనీ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ డిగ్రీ స్టూడెంట్ ఈస్ టు గెట్ ప్లేస్డ్. ఇప్పుడు మీరు లైక్ నౌ ఇన్ దిస్ ఎరా వేర్ ఏఐ ఈస్ టేకింగ్ ఓవర్, స్టూడెంట్స్ దేనికి ప్రిపేర్డ్గా ఉండాలి? వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ దే షుడ్ డూ? ఇంటర్న్షిప్ చేయడం ఎంత ఇంపార్టెంట్? ప్రాజెక్ట్ అయితే ప్లేస్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్లో ఇట్ ప్లేస్ అ కీ రోల్. సో ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎలాంటివి చూస్ చేసుకోవాలి? వాట్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్? There are two things here అండి. You are a student only up to when you are in your high schools. The moment you are out of your high school, you should understand that you are just trying to get into an environment where practically what you have learned, how you can apply, implement and make the things come to the rescue of the human beings. అంటే నేను మనుషులకి అవసరమైన దాన్ని ఏమి ఇన్వెంట్ చేయగలుగుతాను, ఏమి తయారు చేయగలుగుతాను అన్న దాని మీద మీ జర్నీ స్టార్ట్ అవుతుంది ఇంటర్మీడియట్ నుంచి. వన్స్ యు ఆర్ ఇన్ ఇంజనీరింగ్, యూ ఆర్ ఏ రీసెర్చ్డ్ ప్రొఫెషనల్ రాదర్ దెన్ థింకింగ్ దట్ యు ఆర్ ఎ స్టూడెంట్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్, మీరు ఎప్పుడైతే నేను ఒక స్టూడెంట్ని అని అనుకుంటున్నారో, you are never going to prepare yourself for the sake of industry. You are always preparing yourself for that marks race or that rat race what you have in front of you in that grades and that kind of marks and percentages. Engineering students ki kaani graduates ki kaani nenu iche main suggestion endante, the day one you are joining a graduation, whether it could be 4 years of engineering or 3 years of traditional graduation, you should understand that by the end of your graduation you are expected to work as a professionalistic person giving solutions to the industry. So preparation first year nunche start avvalandi. Second thing, for the placement, absolutely not only placement, and we see India is going to be a country which is going to give placements rather than
trying to make the people get placed. That is what we should understand. So there is no other option for India in the next few years to sustain itself, where it has to only look out how many number of jobs it can create with entrepreneurship or certain things like manufacturing and industry oriented style ki manam vellali. There is nothing like you think like I'll become an employee. How many times you can think that you can become an employer? That's what is the goal what is there in front of India now. So e process lo at least 40% of the students who are coming of engineering, they should have the skill sets in such a way that he can think of developing something that is essential to the world, giving an opportunity for 10 or 15 people to work under that. ఈ క్రైటీరియల్ యాటిట్యూడ్ ఎక్కడ వస్తుందంటే వెన్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ టాప్ రేటెడ్ కాలేజెస్ అండి. బట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి పార్ట్ ఆఫ్ దట్. బట్ యువర్ గోల్ ఈజ్ వెరీ క్లియర్. మా కాలేజ్కి ప్లేస్మెంట్స్ ఉంటాయి. చాలామంది అంటుంటారు సార్ మా కాలేజ్కి థర్డ్ ఇయర్స్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి. వాట్ యు ఆర్ బేసికలీ ట్రైంగ్ టు ప్రిపేర్ అంటే సార్ మై కాలేజ్ పీపుల్ ఆర్ గివింగ్ మీ సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్, దే ఆర్ గివింగ్ సమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. See, this campus recruitment training and everything can make you come out of your written examinations, they can make you come out of your interviews. But after you get placed, what about your skill, can you apply that? మీరు అప్లై చేయలేదనుకోండి, విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ లెస్ దెన్ 6 months to 1 year they will throw you outside. So don't only think of getting placed, think of how you can keep that particular placement or how to get a job కంటే కూడా how I can keep my job అనేది చాలా ఇంపార్టెంట్. దాని తగ్గట్టుగా టెక్నాలజీ జస్ట్ స్టీరియోటైప్గా నేర్చుకొని మగప్ చేసేసి ఐ విల్ స్టార్ట్ బై హార్టింగ్ ఇట్ అని కాకుండా ఒక ప్రాబ్లం ఇవ్వగలిగితే ప్రాబ్లం ఎనలైజ్ చేసే స్కిల్ ఉందా లేదా. You can write a program or not, you can design a solution, that's a secondary thing, but how much you can understand a problem to the best of the opinion and the expectation of the end user. Problem understanding skills ఏ మీ దగ్గర లేనప్పుడు you don't have all the other things whatever you have learned, they go wasted. ఎందుకంటే మీ దగ్గర mathematical skills ఉండొచ్చు, programmatical skills ఉండొచ్చు, you may be having many other things, but you don't know where to make that particular piece of the program or that mathematics to fit into your solution strategy. సో చాలామంది కాలేజెస్లో మిస్ అవుతున్నది ఏంటంటే దే జస్ట్ టేకింగ్ ద థింగ్స్ యాజ్ సబ్జెక్ట్స్ బట్ దే నాట్ టేకింగ్ దెమ్ యాజ్ కాన్సెప్ట్స్ విచ్ కెన్ మేక్ దెమ్ థింక్, అనలైజ్, డిజైన్ అండ్ గెట్ అ సొల్యూషన్. ఈ 4 స్టేజెస్ని అట్లీస్ట్ ఫస్ట్ 3 yearsలో వీళ్ళు కంప్లీట్ చేసేసేయాలి. సార్ నా కాలేజ్లో ఇలాంటి సపోర్ట్ లేదు. సి ఇండియా ఈజ్ రియల్లీ ఫార్ బెటర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ యూ ఆర్ గివెన్ పాయింట్ టు పాయింట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ యువర్ ప్రొఫెసర్స్, బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ప్రాపర్లీ, దట్ ఈస్ యువర్ మిస్టేక్. అదే మనం యూఎస్కి కానీ యూకే కానీ వెళ్ళాము, యూరోపియన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్కి వెళ్ళామనుకోండి, ఒక సీనియర్ ప్రొఫెసర్ వచ్చి ఓన్లీ ఐడియాని ప్రజెంట్ చేస్తాడు, దానిలోని 1 or 2 pointsని జస్ట్ స్టూడెంట్ లెక్చరర్ చెప్పేసి తక్కిందంతా హీ హాస్ టు డూ ఇన్ అసైన్మెంట్స్ ఓన్లీ. సో హౌ మెనీ టైమ్స్ యూర్ టేకింగ్ అసైన్మెంట్స్ వెరీ సీరియస్లీ. నేను చాలామందిని గమనిస్తాను, 3rd year అయిపోయినప్పుడు దే గెట్ రియలైజ్ సడన్లీ, దే కమ్ అవుట్ ఆఫ్ దేర్ పర్టికులర్ సెలెక్ట్ అవేక్నెస్ అండ్ దే సే లైక్ నాకు ఇంటర్న్షిప్ కావాలి. నువ్వు అడగగానే ఎవరు ఇంటర్న్షిప్ ఇచ్చారు, నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు దానికి. Industries are ready to open their doors for internship, but how many times you are well prepared to take that internship? So student is not questioning on the other side, but is thinking that getting internship is my right. No, never, nowhere in the constitution it is written as a fundamental right that you should be given internship. Right. So మీ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి దానికి. ఓకే. సో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ లైక్ మన వ్యూవర్స్ నుంచి కానీ లేకపోతే స్టూడెంట్స్, పేరెంట్స్ నుంచి, వాట్ ఆర్ ద టాప్ ట్రెండింగ్ కోర్సెస్ అంటే స్టూడెంట్స్ పరంగా, నాట్ ది ఎంప్లాయీస్, బికాస్ ఆబ్వియస్లీ వన్స్ యూ స్టార్ట్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్క్ మనం వేరే కైండ్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకోవాలి, బట్ బేసిక్గా ఏ కోర్సెస్ నేర్చుకుంటే మనకి ప్లేస్మెంట్ అనేది ఈజీ ఉంటుంది? There are 2 things అండి. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఐటీ, దట్స్ గుడ్, బట్ నేనేమంటానంటే వెన్ యూ జాయిన్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో జాయిన్ అయ్యారనుకోండి, దెన్ హౌ కమ్ యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ ఐటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. యూ హ్యావ్ నెవర్ బీన్ టచింగ్ అదర్ దెన్ సి లాంగ్వేజ్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్. తర్వాత మీకు ఐటీ రిలేటెడ్ కోర్సెస్ ఏమీ లేవు మెకానికల్ ఇంజనీరింగ్లో. అదే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ బేసికలీ ఈవెన్ ఫర్ సెలెక్ట్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వర్తిస్తుంది. సో నేనేమంటానంటే దేర్ ఆర్ 2 things నౌ. మీరు మీ కోర్ టెక్నాలజీలోని కోర్ బ్రాంచ్లోనే మీరు కెరియర్ చూసుకోవాలనుకుంటున్నారా, లేదా యూ వాంట్ టు టోటలీ షిఫ్ట్ ఇన్ టు ఐటీ, దట్స్ అనదర్ వన్. థర్డ్, యూ వాంట్ టు మేక్ ఏ హైబ్రిడ్ మోడల్, అంటే నా మెకానికల్ ఇంజనీరింగ్లోని నాకు ఎక్కడ ఆటోమేషన్కి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ డిపెండెన్సీ ఉంటుందో అది మాత్రం నేను నేర్చుకోవాలనుకున్నాను, నాట్ లీవింగ్ మై పర్టికులర్ కోర్. అంటే ఈ జీల్ కూడా నేను వదులుకోదలుచుకోలేదు, ఎందుకంటే 4 years ఆఫ్ ప్యాటర్న్ ఉంది నాకు. ఈ ప్లానింగ్ లేకుండా మీరు కానీ జస్ట్ ఐ డిడ్ ఇంజనీరింగ్ జస్ట్ బికాజ్ ఐ వాంట్ గెట్ మై జాబ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అని అన్నారనుకోండి,
how much you can really compete with your computer science graduates who have been purely working and purely practicing for 4 years in computer sciences with all the different technologies in their academics. వాళ్ళ academicsలో వాళ్ళకి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంది, నెట్వర్క్స్ ఉంది, వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++ ఉండొచ్చు, వాళ్ళకి ఆబ్జెక్ట్ అండ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ అండ్ లైక్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఈ స్కిల్స్ అన్నింటినీ ఒక మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ జస్ట్ ఒక థర్డ్ ఇయర్కో ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను నేర్చుకోవాలని చెప్పి రాకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ జరుగుతున్న తప్పేంటంటే దే సీ అన్ అడ్వర్టైజ్మెంట్, they look into somebody who's in their neighbor or their brother who has been getting good job in Java. He says like, I want to learn Java. Learning Java is not bad, but what I say is your ability of your skills is really suitable for Java. నువ్వు టోటల్గా నీ మైండ్ సెట్ని ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మెకానికల్ ఇంజనీర్గా పెట్టేసుకొని నువ్వు సడన్గా వచ్చి జావా క్లాసెస్లో కూర్చుని పోయి యూ స్టార్ట్ వన్స్ అగైన్ ఫ్రమ్ వాట్ ఈస్ అ వేరియబుల్ డిక్లరేషన్ అని స్టార్ట్ చేశారనుకోండి, నువ్వు సి లాంగ్వేజ్లో ఏ ప్రోగ్రామ్స్ చేసావు అవి మాత్రమే జావాలో కూడా చేయగలుగుతావు, అంతకంటే ఎక్కువ ఏం చేయట్లేదు నువ్వు. బట్ జావా ఈజ్ ఆన్ డైవర్సిఫైడ్ ఫీల్డ్, ఎక్కడెక్కడ వర్కౌట్ అని తెలుసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రెండింగ్ అంటే వాట్ ఐ సే ఈస్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు కోర్ ఐటీ irrespective of the branch I'm speaking now. You need to have fundamental knowledge of operating systems also. I'm not saying you should be an expert. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్ విచ్ వే. నాకు విండోస్ తెలుసు అంటారు, విండోస్ అంటే ఇట్ ఈస్ అ గేమ్ ఆఫ్ ప్లేయింగ్ విత్ యువర్ మౌస్ అండ్ యువర్ కీబోర్డ్, నథింగ్ మోర్ దెన్ దట్. దట్స్ నాట్ ఆపరేటింగ్ సిస్టమ్. హౌ మచ్ యూ నో అబౌట్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక బూటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఒక కంప్యూటర్లో ఫండమెంటల్ కాంపనెంట్స్ ఏముంటాయి, ఆ కాంపనెంట్స్ మధ్యలో ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా మిమ్మల్ని హార్డ్వేర్ కాంపనెంట్స్తో కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, విచ్ కమాండ్స్ ఆర్ బేసికలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మేకింగ్ యువర్ పర్టికులర్ డేటా టు బీ organized or structured very properly in your particular system, how many different types of file formats are there, ivanni at least on the basic concept tells undali. You should have at least a minimum fundamental knowledge of networking and internetworking, protocols ante enti asalu, ఆ నెట్వర్క్ ఓఎస్ఐ మోడల్ ఎలా ఉంటుంది, ఆ 7 లేయర్స్లో ఏం జరుగుతుంది. యూ డోంట్ నీడ్ టు బి అన్ ఎక్స్పర్ట్ లైక్ ఎ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, బట్ ఇవన్నీ తెలియకుండా యూ జస్ట్ కమ్ అప్ అండ్ యూ సే దట్ ఐ నో జావా యాజ్ అ లాంగ్వేజ్ అన్నారనుకోండి, యూ విల్ బీ ఎ ఫెయిల్యూర్. ఎందుకంటే నీకంటే 80 times బెటర్గా ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ చేయగలడు, ఒక ఎంసీఏ గ్రాడ్యుయేట్ చేయగలడు. వై ఐ షుడ్ రియలీ కన్సిడర్ యూ ఇన్ టు మై పర్టికులర్ ప్రాజెక్ట్ వేర్ యూ డు నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్. సో పికప్ ఎనీథింగ్ యాజ్ ఏ మెయిన్ ఏరియా. నేను ఒక డేటాబేస్ ఎక్స్పర్ట్ అవుతాను, డిసైడ్ చేసుకోండి ఏం డేటాబేసెస్ నేర్చుకుంటే నేను ట్రెండింగ్లో సెట్ అవ్వచ్చు. ఐ వాంట్ టు బికమ్ ఎ గుడ్ ప్రోగ్రామర్ వర్కింగ్ ఫర్ ద బిజినెస్ లేయర్ ఫర్ బిజినెస్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్. అప్పుడు మిడిల్ లేయర్ టెక్నాలజీలో మిడిల్ లేయర్ లాంగ్వేజెస్ ఏమున్నాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఎండ్ టు ఎండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది, హౌ మెనీ స్టేజెస్ ఇట్ గోస్ త్రూ, ఇవన్నీ తెలుసుకోకుండా యూ షుడ్ నాట్ కమ్. మీరు ట్రెండింగ్ అడిగారు కాబట్టి ఐ టెల్ యూ జావా ఇస్ అ ట్రెండింగ్ లాంగ్వేజ్, Oracle database is a trending, MongoDB is there which can really help you work for the current web estate databases ki panikosthundi. You can go into the cloud. Everything what is really running in the market of providing solutions is a trending and but you should choose very properly what is exactly suitable to you. Naku ela telustundi, start speaking with experts. You don't speak with anybody, you just take some advertisement in your hand and you go in, then you could be a failure. That's అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్ స్టూడెంట్స్ కంపెనీ చూస్ చేసుకునేటప్పుడు దేర్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, అండ్ సమ్టైమ్స్ బోత్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ విల్ బీ ఇన్ అ డైలమా వాట్ టు చూస్, వెన్ టు చూస్. అండ్ బిఫోర్ డిస్కసింగ్ దిస్ విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ విల్ గెట్ బ్యాక్. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ఐటీ ట్రెండ్స్. స్టే విత్ us. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్లో మరియు ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్లో కూడా ప్రసారం కానున్నది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 తిరిగి రాత్రి 8 గంటలకు దూరదర్శన్ యాదగిరిలో ప్రసారం అవుతుంది. అంటేనే అదొక ప్రపంచం కదా, ఎలా వచ్చింది అది అయితే మీరు అటువైపు రావాలని? సినిమా అంటే పిచ్చండి చిన్నప్పటి నుంచి, కానీ సినిమాలో ఏదో ఒకటి చేయాలనేది ఉండేది. నాతో పాటు సినిమా పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. రోజు మేము సినిమాల గురించి కథల గురించి మాట్లాడుకుంటూ అయితే ఒకనొకటి సందర్భంలో మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతనేమో సరేరా నేను డిసైడ్ అయ్యారా నేను డైరెక్టర్ అవుతా, నువ్వేమవుతావు అన్నాడు. అన్న కొంచెం ఆలోచించుకొని చెప్తా అని చెప్పి 2 days ఆగి నేను యాక్టర్ అవుతా. సో అప్పటి నుంచి మేము
వీ స్టార్టెడ్ టు ఓకే. వర్క్ ఇట్ అవుట్ అనమాట. ఒక అవకాశం రావడం తర్వాత అవకాశం నుంచి అవకాశం వస్తుంది మంచి యాక్టర్ అనిపిస్తే, కానీ ఆ ఫస్ట్ది రావడం అనేది టాస్క్. ఫస్ట్ది ఎలా పట్టారు మీరు? యాక్చువల్లీ ఫస్ట్ అవకాశం ఉయ్యాల జంపాలనే వచ్చింది. ఓ రామ్మోహన్ గారు అని ఒక ఆయన ఉండేవారు, ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ అనమాట. ఆయన తరుణ్ భాస్కర్తో ఒక సినిమా చేశారు, అనుకోకుండానే ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు ఋతువర్మతో. సో అది చూసి ఆయన పిలిచి ఉయ్యాల జంపాలలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఇంకో సినిమా అవకాశం వచ్చింది. ఉన్నది ఒకటే చిందే కొద్దాం. ఆ కుక్క సీన్ అసలు మీరు హైలైట్ అవ్వడానికి కారణం డాగ్ లవర్స్. సినిమాలో నాకు కుక్కలంటే ఇష్టం ఉండదు, నా ఫియాన్సీకి కుక్కలంటే పిచ్చి. కానీ రియల్ లైఫ్లో ఉల్టా అనమాట. నాకు ఇష్టం కుక్కలంటే చాలా, నాకు చాలా ఇష్టం కుక్కలంటే. అండ్ కౌముదికి అసలు కుక్కలంటే చిరా, అసలు పట్టుకుంటేనే అసలు అనేది. ఎంత బాగా క్యారీ చేసింది ఆ మెమరీని. చాలా కష్టపడ్డాం. అవునా? వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సో ఎస్ సార్, మన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అసలు ఎలా వర్క్ చేస్తాయి అండ్ విచ్ వన్ టు చూస్, అంటే ప్యాకేజ్ వైజ్గా చూసుకున్నా లేకపోతే యూనో ఏ కోర్స్ ఏ ట్రెండ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తాము అని కూడా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రెండింటికి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే. సో వాట్ ఈస్ యువర్ థాట్? ఒకటండి, వెన్ యూ ఆర్ ఎ ఫ్రెషర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ అండి, టు బి ఫ్రాంక్. ఓకే, యువర్ చాయిస్ ఇస్ ఆల్వేస్ దేర్. దేర్ ఆర్ టూ థింగ్స్ యూ షుడ్ అండర్స్టాండ్. మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయనుకోండి, you will be generally having placements in 3 tiers, tier 1, tier 2, tier 3. So first slot lo tier 1 companies vastayi. So mostly first slot lo tier 1 companies evaithe vachayo danlo meer select ayyar anukondi, you are definitely into a product based company with a very high pay package also. Tier 2 and tier 3 they can be a combination. Tier 2 lo konta product plus service integration unna kuda tier 3 matram pure support and service loki vellipotundi. దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. అంటే మీరు ప్లేస్మెంట్లో ఎక్కడ ఉన్నారన్న దాని మీద డిసైడ్ అయిపోతుంది మీ ఫండమెంటల్ గోల్. దెర్ ఇస్ నో వే అవుట్ ఆఫ్ ఇట్. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే డిపెండింగ్ ఆన్ ఏ కాలేజ్ ఆల్సో. అంటే మీ కాలేజ్ కానీ టైర్ 1 లెవెల్లో పడట్లేదు అనుకోండి, మీ కాలేజ్కి టైర్ 1 స్లాట్లో వచ్చే కంపెనీస్ కూడా బహుశా సపోర్ట్ అండ్ సర్వీస్ కంపెనీసే వస్తాయి. సో కంపెనీస్ దే జస్ట్ డోంట్ కమ్ టు యువర్ కాలేజ్ సో సింప్లీ. దే విల్ చెక్ యువర్ కాలేజ్ అకాడమిక్ అలమినీ కెరియర్ చూస్తాయి. అంటే మీ అలమినీ ఎక్కడ పనిచేస్తున్నారు, మీ కాలేజ్లో ఉన్న క్వాలిటీ స్టాండర్డ్స్ ఇవన్నీ చూసుకునే వస్తాయండి. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ దట్ జస్ట్ కమ్ లైక్ దట్. సో ఇక్కడ సర్వీస్లో స్టార్ట్ చేసినా, మీరు సపోర్ట్లో స్టార్ట్ చేసిన, ప్రోడక్ట్లో స్టార్ట్ చేసినా, యువర్ ఫస్ట్ లెవెల్ కెరియర్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు బిగిన్ విత్. ఇక్కడ జరిగే తప్పు ఎక్కడ జరుగుతుందంటే చాలామంది స్టూడెంట్స్ సపోజ్ లైక్ ఈ నోస్ దట్ ఈ గాట్ జాబ్ ఇన్ సపోర్ట్ ఆర్ సర్వీస్లో వచ్చింది అనుకుందాం, హీ గెట్స్ ఇన్ టే కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు అంటే ఆ రొటీన్ టైప్ ఆఫ్ వర్క్ని చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇప్పుడు సపోజ్ లైక్ ఒక 10 స్టూడెంట్స్ని ఒక సపోర్ట్ లెవెల్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంది అనుకోండి, 10 మెంబర్స్ని సపోర్ట్లోనే పెడుతుంది. అది ఇందులో 8 మెంబర్స్ దే బికమ్ కంఫర్టబుల్ టు దేర్ జాబ్. దే థింక్ లైక్ నాకు ఎండ్ ఆఫ్ ది మంత్ నాకు శాలరీ వస్తుంది, ఐఎమ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ మై రిక్వైర్మెంట్స్ అని అనుకుంటారు. ఒక 2 మెంబర్స్ మాత్రం దే విల్ బీ ఇన్ కంటిన్యూస్ ట్రామాలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు జాబ్లోని. వాట్ ఐ లెర్న్ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఇది ఏం జరుగుతుందని వాళ్ళు డెఫినెట్గా దే స్టార్ట్ ప్లేయింగ్, దే స్టార్ట్ కీపింగ్ దర్ పాత్ వెరీ క్లియర్. ఓకే, నా ఎకనామికల్ రిక్వైర్మెంట్ ఒక 2 years ఇక్కడ చేస్తాను నేను, ఒక 2 years తర్వాత మాత్రం ఐ విల్ జస్ట్ గెట్ అప్డేటెడ్ ఇన్ దిస్ 2 years అండ్ ఐ విల్ జస్ట్ మూవ్ అవే. వీళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. రిమైనింగ్ 8 people ఏం జరుగుతుందంటే ఒక 3 years తర్వాత ఫస్ట్ 3 years రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుందండి ఈ సపోర్ట్ కంపెనీస్లో. ఎనీ స్టూడెంట్కి కంపెనీస్ విల్ గివ్ దెమ్ హ్యూజ్ రెస్పెక్ట్. వాళ్ళు అడగకపోయినా కూడా ఇస్తూ ఉంటాయి, ఎందుకంటే దే నో దట్ అదర్ పీపుల్ విల్ నాట్ వర్క్ ఇన్ దట్ ఏరియా. అంటే సీనియర్ మోస్ట్ పీపుల్ అయితే వాళ్ళు అక్కడ వర్క్ చేయడం వాళ్ళకి తెలుసు. సో కంపెనీ స్టార్ట్స్ ఎక్స్ప్లాయిటింగ్ దమ్. 3rd year తర్వాత వాళ్ళకి ఏమైపోతుందంటే యూ ఆర్ ఇన్ యువర్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళకి తెలుస్తుంది మెల్లిగా ఇన్సెంటివ్స్ తగ్గుతూ ఉంటాయి, స్కేలబిలిటీ ఉండదు. వెన్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్ దిస్ లైక్ దిస్ ఇస్ వాట్ వీ కెన్ గివ్ యూ ఎల్స్ యూ కెన్ లీవ్ అంటారు. అప్పుడు రియలైజ్ అవుతారు. బట్ ఇట్స్ టూ లేట్, ఎందుకంటే మీ లెర్నింగ్ ప్రాసెస్ మళ్ళీ మీరు స్టార్ట్ చేసి ఒక 1 year పడుతుంది. కరెక్ట్. సో దే స్టార్ట్ లెర్నింగ్ వెన్ దే కమ్ టు నో దట్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై కెరియర్. సర్వీస్లోకి వెళ్ళినా, సపోర్ట్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఐటీ పీపుల్ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ యూ షుడ్ బి కంటిన్యూస్లీ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. రెండోది, సపోర్ట్లో ఉన్నప్పుడు నువ్వు ఏ టూల్స్ వాడుతున్నావు, ఏ టెక్నాలజీస్ వాడుతున్నావు, ఎందుకు వాడుతున్నావు అన్న దాని మీద బాగా అవగాహన ఉండి నేను ఈ కంపెనీని వదిలేసేటప్పుడు సడన్గా టోటల్ డిఫరెంట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే నెక్స్ట్ కంపెనీకి వెళ్ళేటప్పుడు
even though you have taken a very drastic technology transformation, they will check last 2 years of your basic experiences on what. సో మీరు లాస్ట్ 2 years సపోజ్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సైడ్ మీరు కొన్ని టూల్స్ అండ్ టెక్నాలజీస్ వాడి పనిచేశారనుకుందాం. మీరు సడన్గా 3 years తర్వాత ఐ వాంట్ టు బికమ్ ఏ జావా మైక్రో సర్వీసెస్ డెవలపర్ అన్నారనుకోండి, ఏదన్నా కంపెనీ మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటే నమ్మాలి తప్పిస్తే, బట్ ఇట్ విల్ నాట్ బిలీవ్. వై? బికాస్ లాస్ట్ 2 years ఆఫ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ మీ రెజ్యూమ్ని చూస్తే దెర్ వాజ్ నో జావా ఎనీవేర్ ఇన్ యువర్ పర్టికులర్ కెరియర్ ఇన్ యువర్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. సో ఈ డ్రాస్టిక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడూ తీసుకోకూడదు. యూ షుడ్ గో ఆన్ లైక్ యూ షుడ్ గో ఆన్ స్టిచింగ్ యువర్ సెల్ఫ్ వెరీ ప్రాపర్లీ. అంటే నేను పనిచేస్తున్న సర్వీస్ అండ్ సపోర్ట్ ఏరియాలో ఉన్న టూల్స్లో ఎక్కడన్నా జావా రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉంటుందా అని చూసుకొని ఆ రిలేటివ్ లెవెల్ ఆఫ్ జావా నేర్చుకుని దాన్ని మాత్రమే రెజ్యూమ్లో ప్రొజెక్ట్ చేసుకుంటూ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ ఇన్ టు జావా బికాస్ దీస్ ఆర్ ద ఏరియాస్ ఇన్ మై యాక్చువల్ కెరియర్ కరెంట్లీ ఐ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ ఇట్. నాకు ఇంకా బాగా వర్క్ చేయాలని ఉంది దీని మీద. ఐఎమ్ నౌ బికమింగ్ ప్యాషనెట్ టువర్డ్స్ జావా దిఫ్ ఐ వాంట్ అని చెప్పాలి. అంటే మనం ఉన్న దానిలో నుంచి ఎక్స్టెండెడ్గా స్కిల్ని చూపించాలి తప్పిస్తే సడన్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించకూడదు. చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక 5 years లైక్ హీ హాస్ బీన్ వర్కింగ్ ఆన్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సైడ్ కానీ లేదంటే హార్డ్వేర్ సైడ్ పనిచేసి దే సడన్లీ సే దట్ ఐ హావ్ లెర్న్డ్ ఏఎంఎల్ అండ్ ఐ వాంట్ బికమ్ ఏఎంఎల్ ఎక్స్పర్ట్ అంటారు. యు ఆర్ టోటలీ నార్త్ అండ్ సౌత్ పోల్ కనబడుతుంది మీ రెజ్యూమ్. స్టార్టప్స్ ఏమన్నా డెడ్ రిక్వైర్మెంట్లో ఉన్నవి తీసేసుకుంటాయి మిమ్మల్ని, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ లెవెల్ ఆఫ్ వర్క్ కానీ ఇవ్వకపోతే, ఇచ్చింది మీరు చేయలేకపోయినా కూడా మళ్ళీ మీరు వెనక్కి రావాలి. సో ఎప్పుడు కూడా నేను ఎక్కడ లైఫ్ స్టార్ట్ అంటే నా కెరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అందులో ఏ టెక్నాలజీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, వాటి నుంచి నేను నెక్స్ట్ లెవెల్ ఎక్స్టెండెడ్ టెక్నాలజీస్ని ఎలా పెట్టుకోవాలని చూసుకొని మెల్లిగా ఒక 3-4 years ఆఫ్ ప్లాన్ పెట్టుకోవాలండి. యూ గో అండ్ జాయిన్ ఎన్ ఎనీ కంపెనీ, ఐ డోంట్ రియలీ సే దట్ ఇట్స్ బ్యాడ్. సో ప్రోడక్టే కావాలని ఎప్పుడు చూడకూడదు. ప్రోడక్ట్స్ వస్తాయి, ఓన్లీ 20% ది బెస్ట్ పీపుల్కే ప్రోడక్ట్ కంపెనీస్ దొరుకుతాయి. రిమైనింగ్ 80% ప్రోడక్ట్ కావాలని ఎదురు చూడకూడదు. స్టార్ట్ అండ్ ప్లాన్ యువర్ వే టు గెట్ ఇన్ టు ద ప్రోడక్ట్ సైడ్. మేబీ ఒక 2-3 years డిలేలో వెళ్తారేమో, కానీ స్టార్ట్ చేయడం మాత్రం స్టార్ట్ చేయాలి. రైట్. వన్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే ఉంటారో, కంప్యూటర్స్తో అసలు సంబంధమే లేకుండా బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, సో ఇవన్నీ చాలా ఉన్నాయి, దాని నుంచి ఐటీలోకి రావాలని ఇప్పుడు ఉన్నారు. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ నుంచి, మెకానికల్ ఇంజనీరింగ్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీలోకి రావడం పాసిబుల్ అవుతుందా? ఇన్ కేస్ పాసిబుల్ అయితే వీళ్ళు ఇప్పుడు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళతో ఎంతవరకు కాంపిటీషన్తో చదవాలి? There are two aspects and everybody can come and they can merge into IT sector. సపోజ్ ఒక ఫార్మాస్యూటికల్లో అంటే ఫార్మసీ సైడ్ ఒక పర్సన్ పనిచేసాడు అనుకుందాం ఒక 2-3 years. He wants to come into IT. Now he should plan very properly. ఐటీలో ఫార్మా ఎక్కడ అప్లై అవుతుంది, నేను ఏ విధంగా ఆ ప్రాజెక్ట్కి సర్వీస్ ఇవ్వగలుగుతాను అన్నది ఆలోచించుకోవాలి. ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు సపోజ్ లైక్ కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఇంటర్నల్లీ వాళ్ళకి ఐటీ డివిజన్ ఉంటుంది, వేర్ దే విల్ డూ సమ్ సార్ట్ ఆఫ్ రిపోర్టింగ్ కానీ లేదంటే ఒక నార్మల్ లెవెల్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు యూజింగ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ ఐటీ బేస్డ్ సాఫ్ట్వేర్స్. సో మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఎంటర్ అవ్వడానికి నాకు బేసికలీ ఏ టూల్ అండ్ టెక్నాలజీ నేను తీసుకుంటే ఐ కెన్ స్టార్ట్ కీపింగ్ మై లెగ్ ఇన్ టు ఐటీ సెక్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్. ఇప్పుడు చెప్తాను నేను, ఎవరన్నా కానీ డేటాబేస్తో స్టార్ట్ చేయొచ్చు. Because there is no such field where you can think of not fitting into databases. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ ఏదైనా కూడా డేటా మేనేజ్మెంట్ అనేది ప్రతి కంపెనీలో ఉంటుంది. డేటా మేనేజ్మెంట్ చేయడానికి వీ డోంట్ నీడ్ ఎనీ కంప్యూటర్ సైన్స్ ఎక్స్పర్ట్స్ ఎట్ ఆల్. ఎనీబడి హూ కెన్ అండర్స్టాండ్ ద ఆర్డర్ ఆఫ్ ది డేటా, ద అరేంజ్మెంట్ ఆఫ్ ది డేటా, యూ కెన్ బికమ్ ఏ డేటాబేస్ ఎక్స్పర్ట్. సో స్టార్ట్ టేకింగ్ వన్ డేటాబేస్ యాజ్ ఏ ఫస్ట్ లెవెల్ రిక్వైర్మెంట్. లైక్ ఆరకిల్ కార్పొరేషన్ వాళ్ళది ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకోండి, లేదా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళది ఎంఎస్ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకోండి. నో, అట్లీస్ట్ ట్రై విత్ అన్ ఓపెన్ సోర్స్ లైక్ MySQL. ఫస్ట్ అండర్స్టాండ్ హౌ డేటా కెన్ బి అరేంజ్డ్. ఎందుకంటే డేటా లేకుండా మీ డే టు డే లైఫ్లో మీరు అసలు వర్క్ చేయలేదు. మీరు వర్క్ చేస్తున్నారు ఎక్కడో దగ్గర డేటా అయితే డెఫినెట్గా చూస్తున్నారు కదా, దాని అరేంజ్డ్ స్టేట్ ఆఫ్ ప్రాసెస్ని మీరు అర్థం చేసుకోవాలి. యూ కెన్ స్టార్ట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఒక 1 or 2 years ఈ డేటాబేసెస్లో వర్క్ చేసామనుకోండి, యూ విల్ అండర్స్టాండ్ హౌ ద ఎండ్ యూజర్ ఇస్ రిక్వెస్టింగ్ ద ఆర్గనైజ్ స్టేట్ ఆఫ్ డేటా. ఇప్పుడు నాకు సీనియర్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, సడన్గా లాస్ట్ 24 hours మన బిజినెస్లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ని అవర్ వైజ్ నాకు అరేంజ్ చేసి అని అన్నాడు అనుకోండి, దెన్ యూ కెన్ డూ దట్ ఇన్ డేటాబేస్. సో మీకు అర్థమవుతుంది అంటే ఎవ్రీ క్వైరీ యూ రైట్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ యూర్ సీనియర్ మేనేజర్ ఇస్ లైక్ వన్ రిపోర్టింగ్. సో బీ ఇన్ డేటాబేసెస్ ఫర్ 1 or 2 years. Don't think about any programming because that's not your piece of cake immediately. Then think of getting into the reporting tools
అంటే డేటా ప్రజెంటేషన్ ఎంత బాగా చేయగలుగుతాం, కలర్ఫుల్గా చేయడం కానీ, అంటే రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ విత్ విచ్ ద మేనేజర్స్ కెన్ అండర్స్టాండ్ ద డేటా. So you need to make a very small piece of process, starting with databases, then getting into some reporting tool, adding some business intelligence into that. ఇక్కడికి మీకు ఒక 4-5 years కెరియర్ వచ్చేస్తుంది. యూఆర్ ఆల్మోస్ట్ ఆల్ థింకింగ్ లైక్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నౌ. అక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యాడ్ చేయడం మొదలు పెట్టాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ ఇన్ పైథాన్, ఐ వాంట్ గెట్ ఇన్ టు పైథాన్. బికాస్ వాళ్ళు ఈజీగా ఉందని చెప్పడం వల్ల చాలా మంది, అవును నో లాంగ్వేజ్ ఇస్ ఈజీ అండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్, అనలైజ్ అండ్ మేక్ ఇట్ ఈజీ. మీరు రాసే ప్రోగ్రామ్ ఈజీగా ఉండొచ్చు కానీ మీరు రాసే సొల్యూషన్ ఈజీగా ఉండదు. దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. సో డోంట్ ఫోకస్ ఆన్ ద ప్రోగ్రామ్, focus only on the problem and the solution. Then you'll understand how seriously you should learn a language. I don't say non-IT people should not learn programming languages, but being an MBA graduate, being part of 3 years of my commerce and then 2 years of my management, imagine I suddenly start learning Python. How I can justify the industry that I can be the best when compared to the other engineers who are there? After learning and everything, investment to money అంతా పెడతారు, మీ రెజ్యూమ్ని పుష్ చేస్తుంటే ఇట్ డజంట్ గెట్ సెలెక్టెడ్, అక్కడే కొంత డిప్రెస్ అయిపోతాం. జాబ్ వచ్చిన తర్వాత అది పోతుంది. యు ఆర్ వన్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద స్క్వేర్ వన్ వేర్ యూ స్టార్టెడ్ విత్ యువర్ మేనేజ్మెంట్. నో, అందరూ చేసే తప్పు ఏంటంటే దే డోంట్ కీప్ ఎ ప్రాపర్ రోడ్ మ్యాప్ అండ్ దే స్టార్ట్ థింకింగ్ ఆఫ్ కమింగ్ అండి. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. స్పీక్ విత్ సో మెనీ నెంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్స్. కన్సల్టెంట్స్తో మాట్లాడండి. When you don't speak what you are actually, nobody can give you suggestion regarding that. Alright. One more question. ఇప్పుడు ఈ కంపారిజన్లో చూసుకున్నట్లయితే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక పర్సన్, ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, స్కేలబిలిటీ వైజ్ చూసుకున్న, గ్రోత్ వైజ్ చూసుకున్న, ఆఫ్టర్ 5 years యూజువల్గా అందరూ అడుగుతారు వేర్ యూ లుక్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years అని చెప్పి. సో ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, ఈక్వల్ పాసిబిలిటీ, ప్రాబబిలిటీ ఉంటుంది అంటారా? ఒక్కటండి ఇక్కడ. See, a computer science graduate is directly jumping himself into the core area of coding and programming కదా. కరెక్ట్. నేను ఒక నాన్ ఐటీ సెక్టర్ నుంచి వచ్చాను అనుకోండి, నేను డైరెక్ట్గా కోడింగ్లో ఉండకపోవచ్చు. ఓకే, ఐ రిమూవ్ ద 20% who are always extra smart irrespective of their academics, they can go. రిమైనింగ్ 80% నేను ఏం చెప్తానంటే, నేను సపోజ్ సే లైక్ ఒక సపోర్ట్ ఇంజనీర్గా స్టార్ట్ చేశాను అనుకోండి. నేను నా ఎండ్ గోల్ ఈజ్ నో డౌట్ బికమింగ్ ఏ కోడర్ అండ్ బికమింగ్ ఏ గుడ్ ప్రోగ్రామర్. నా జర్నీ ఒక 5 years పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. కానీ 5 years పడుతుందని చెప్పి మీరు ఈ జర్నీలో ఈ 5 years ఎలా నేర్చుకోవాలనేది మానేశారనుకోండి, ప్రాబిలిటీ ఉన్నా కూడా, ఈక్వల్ ప్రాబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా యూఆర్ ఆల్వేస్ గోయింగ్ టు ల్యాగ్ బిహైండ్. సో ఎవ్రీబడి కెన్ బికమ్ ఎన్ ఆర్కిటెక్ట్, ఎవ్రీబడి కెన్ బికమ్ ఎన్ అనలిస్ట్, ఎవ్రీబడి కెన్ బికమ్ ఎన్ ప్రోగ్రామర్. బట్ రిమెంబర్ వన్ థింగ్, ద వే యూ ప్లాన్. ఒకతను ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాడు, మీరు ఇంకొక 2 years తర్వాత అక్కడికి వెళ్తారు. కాబట్టి ఈ 2 years ఆఫ్ రోడ్ మ్యాప్ మీరు వేసుకోవాలి కదా. తప్పకుండా వేసుకోకుండా మీరు అక్కడికి వెళ్ళడానికి కుదరదు. సో వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years అని ఒక మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని అడిగినప్పుడు, ఇఫ్ ఈ సేస్ దట్ ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ లైక్ అన్ ఆర్కిటెక్ట్ హూ ఈజ్ ఆర్కిటెక్టింగ్ ద ప్రాజెక్ట్స్ అని అన్నారనుకోండి, సింప్లీ ఒకటే క్వశ్చన్ వస్తుంది, బీయింగ్ ఎ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హౌ యూ కెన్ ఆర్కిటెక్ట్ కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్ అని అడుగుతాడు. కరెక్ట్. అప్పుడు మీరు కొంత స్మార్ట్నెస్తో ఏం చెప్పాలంటే, వేర్ మై మెకానికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ కెన్ గెట్ ఆటోమేటెడ్, I very well know that my mechanical engineering process that should get automated can never be known to the computer science graduate. So he knows programming and he can plan how exactly the programming architecture can be developed. But I will assist him in such a way that how exactly he can make the system to understand the data coming out of my analog system to get converted into digital. ఆ లెవెల్ ఏరియా ఆఫ్ ఆర్కిటెక్చర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను చెప్పగలగాలి. అంతేగాని యూ థింక్ ఆఫ్ కంపీటింగ్ విత్ ద కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఇమీడియట్లీ, ఇట్స్ రాంగ్ కదా. సో ప్లాన్. మీరు ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఆర్కిటెక్ట్ అవ్వాలంటే మీరు కూడా అవ్వచ్చు, కానీ మీకు ఒక 7 years పట్టవచ్చు, అతనికి ఒక 5 years పట్టవచ్చు. ఆ 2 years ఆఫ్ దీన్ని మాత్రం మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. లైక్ ఓవర్ ద ఇయర్స్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇస్, ఒక 5 years ago మనం అసలు ట్రెండింగ్లో లేదు, దీనికి ఫ్యూచర్ లేదు అనుకున్న టెక్నాలజీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లోకి వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో ఎక్కువ 5 years ago చాలామంది విని కూడా ఉండరు. బట్ నౌ దట్ టెక్నాలజీ పెరిగిపోయింది, నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మొబైల్ ఫోన్. త్రూ మొబైల్ ఫోన్ వీఆర్ డూయింగ్ పేమెంట్స్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ పెద్ద పెద్ద థింగ్స్ కూడా మనం ఫోన్ నుంచి ఈజీగా చేసేస్తున్నాం. టెక్నాలజీ ఇంక్రీజ్ అయింది, యాజ్ వెల్ యాజ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ సెక్యూరిటీ ఆల్సో. సో నౌ సైబర్ సెక్యూరిటీ, దీని మీద మీ కాల్ ఏంటి అండ్ దీంట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? బికాస్ నాట్ ఎవ్రీ వన్ నోస్, అందరికీ కూడా ఈ వాట్ యూ సీ కన్వెన్షనల్గా ఈ ఇటువైపు వెళ్ళాలని థాట్ అయితే లేదు. ట్రెడిషనల్ జాబ్స్నే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. సైబర్ సెక్యూరిటీకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సింపుల్ పాయింట్ చెప్తానండి. టుడే ఆల్ ఆర్ స్పీకింగ్ అవుట్ ఏఐ.
But technically, AI was always there from 1990s itself. 1980s నుంచే ఉంది. 1980s. Yes, absolutely. Okay. Why? Because if AI was not there, how NASA was able to send satellites into the space and make that really work there? Correct. So AI was not in the common man's reach. And Okay. today AI wants to come into the commercialized environment. అందుకని ఇంత బూమ్ కనబడుతుంది. అవును. AI was always there. So we are speaking about that in a large scale now. అంటే దాని మ్యాసివ్ స్కేల్ మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందరికీ తెలుస్తుంది, కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద వరల్డ్. కాకపోతే ఇట్స్ యూసేజ్ వాజ్ మోర్ సైంటిఫిక్ అండ్ ఇట్ వాజ్ మోర్ రిలేటెడ్ టు రీసెర్చ్ సైడ్ అనమాట. బట్ టుడే బికాస్ ఆఫ్ లాంగ్వేజెస్ దట్ హ్యావ్ కమ్ ఇన్, ఒకప్పుడు AI ప్రాజెక్ట్స్ చేయాలంటే ఇట్ వాస్ టూ డిఫికల్ట్ అండి. I used to train my students and talk to my students on AI in 94, 95 itself. But we used to work on languages like Prolog కానీ లేదా C++ వర్క్ చేసేవాళ్ళం, వర్కింగ్ విత్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఇప్పుడు పైథాన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న 1000 లైన్ల కోడ్ని ఇక్కడ 10 లైన్లో రాసేసుకోవచ్చు. ఆ ఈజీనెస్ పెరిగింది మనకి, అంతేకాని AI లేదని కాదు. రెండోది, whenever we are talking about anything that is trending in the process like cyber security అన్నారు, the day when we invented computer, security was always a discussion. So first passwords పెట్టుకున్నాం, పాస్వర్డ్స్ క్రాక్ చేసేవాళ్ళు వచ్చారు. Then we started thinking about other things like now ఇప్పుడు బయోమెట్రిక్ అంటున్నాం. Now even your fingerprint can be basically hacked with synthetic labels ఏవైతే వచ్చాయో వాటి ద్వారా ఫింగర్ ప్రింట్ని కూడా హ్యాక్ చేసుకోవచ్చు. సో ఒకటి, when we are talking about cyber security, we always tell one thing: thief is always more intelligent than anybody in the world. The moment you design something that is looking more secured, there is somebody who is thinking more better than you to check how that security can be breached. This is a war between two different kinds of professionals in the world. The whole technologies in the world and the whole kind of softwares can just go out of the market, but cyber security can never perish. ఎందుకంటే మనిషి ఎంతైతే మెషిన్ డిపెండెన్సీని పెంచుకుంటున్నాడో అంతే ఇన్సెక్యూర్ అవుతూ వెళ్తాడు. సో ఈ ఇన్సెక్యూరిటీని అవ్వకుండా చూడడానికి అంతే ఎక్స్పర్ట్ లెవెల్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావాలి. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఏం టెక్నాలజీస్ కావాలో నేను చెప్పను, ఎందుకంటే దట్ ఈస్ వన్స్ అగైన్ ఎ బిగ్ ఓషన్. బట్ ఐ విల్ ఓన్లీ టెల్ ద మైండ్ సెట్ వాట్ దే హ్యావ్ టు డెవలప్. క్యాన్ యూ థింక్ మోర్ బెటర్ దాన్ ద పర్సన్ హూ ఈస్ రియల్లీ ట్రయింగ్ టు బ్రీచ్ యువర్ సెక్యూరిటీ? వాడికంటే నువ్వు తెలివిగా ఆలోచించగలిగిన రోజు మాత్రమే నువ్వు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవుతావు, లేదా అవ్వలేవు. సో సైబర్ సెక్యూరిటీ చాలామంది ఏమనుకుంటారంటే ఒక కంప్యూటర్ని ఇన్స్టాల్ చేయడము, లైనక్స్ని ఇన్స్టాల్ చేయడం, ఖాళీ లైనక్స్లో కూర్చొని పెనిట్రేషన్ టెస్టింగ్ చేయడం, దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్ థింగ్స్ అండి. ఫైనలీ వెన్ సంబడి ఈజ్ రియల్లీ బ్రీచింగ్ యువర్ సిస్టమ్, how fast you can detect that particular pattern. Suppose like a person who is an hacker, he is not doing hacking in one single day. And if somebody has entered into your mobile phone and is stealing your personals, means he has been targeting your phone not less than 6 months continuously. Okay. You realized that today. ఇట్ ఈస్ అ ప్యాటర్న్. అంటే మీ ఫోన్లోకి వాడు రోజు వస్తున్నాడు, మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాడో చూస్తున్నాడు, మీరు ఏ యాప్స్ వాడతారో చూస్తున్నాడు, మీ వీక్నెసెస్ని చూస్తున్నాడు, మీ స్ట్రెంగ్స్ని వాడు వెనక ఉండి ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తున్నాడు. చేసిన తర్వాత ఒక్కరోజు వాడికి తెలుస్తుంది ఈ టైప్ ఆఫ్ థ్రెట్ అండ్ ఈ టైప్ ఆఫ్ అటాక్ నేను చేస్తే దిస్ పర్సన్ డెఫినెట్లీ కమ్స్ ఇన్ టు మై స్కేల్ అనుకుంటే చేసేస్తారు వాడు. ఆ ఒక్క వీక్ మూమెంట్ యూ ఆర్ ఆటోమేటిక్లీ ఓపెన్ టు దట్ అన్నమాట. సో పీపుల్ థింక్ దట్ హ్యాకింగ్ ఈజ్ సో ఈజీ. నో, దెర్ ఇస్ అ గ్రేట్ లాట్ ఆఫ్ రెకీ బిహైండ్ దిస్. ఒక దొంగ ఇంట్లోకి దొంగతనం చేయాలంటే ఒక్క రోజులో వాడు వచ్చి దూకేయడు. మీ ఇంటిని వాడు అట్లీస్ట్ ఒక 6 నెలల నుంచి చూస్తున్నాడు అనమాట. ఎవరు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఎవరు ఉంటున్నారు, ఎప్పుడు ఉండరు, ఎన్ని గంటలకు పడుకుంటారు, ఎన్ని గంటలకు లేస్తారు, ఎప్పుడు లైట్ ఆన్ చేస్తారు, అప్పుడు వాడికి తెలుసు మొత్తం, మీకంటే ఎక్కువ వాడికి తెలుసు. సో హీస్ టేకింగ్ దట్ అడ్వాంటేజ్. సో సైబర్ సెక్యూరిటీ నేర్చుకునే వాడికి నేను ఒకటే చేంజ్ చెప్తానంటే, థింక్ దట్ you can always think more intelligently to understand how breach can take place. First of all, నువ్వు ఎంత సెక్యూరిటీ ఇస్తావు ఫస్ట్ ఆలోచించు, సెక్యూరిటీ ఎలా బ్రేక్ అవుతుందో ఆలోచించడం నేర్చుకోవాలి. అది ఫస్ట్ మైండ్ సెట్. సెకండ్, స్టార్టింగ్ విత్ వెరీ ట్రెండింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనెక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ని టు ద డెప్త్ ఆఫ్ ఇట్స్ కర్నల్ నేర్చుకోవాలి. You should understand networking to the deep with respect to all the kind of protocols that are existing in the market. ప్యాకెటైజేషన్ జరిగినప్పుడు, నెట్వర్క్లో ప్యాకెట్ వెళ్తున్నప్పుడు ఎక్కడ ఇన్సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయో తెలుసుకోగలిగే కెపబిలిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C and C++, వర్కింగ్ అట్ ద ప్రోటోకాల్ సైడ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ జావా నెట్వర్క్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. కోర్ జావా ఒక్కటే సరిపోదు అక్కడ. పైథాన్ నేర్చుకున్నారనుకోండి, పైథాన్లో మీకు ఎటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి, నెట్వర్క్ మీద పనిచేయడం, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్యాకేజెస్ ఏమున్నాయి, ఆ ప్యాకేజెస్ మెథడ్స్ ఏమున్నాయి, దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే,
రైట్, ఒక కాల్ తీసుకుందాం సార్. హలో, నమస్తే అండి. హలో హలో హలో. ఆల్రైట్, సో మీన్వైల్ విల్. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో హలో, am I audible? హలో, ఎస్ ఎస్, మీ పేరు చెప్పండి. నమస్తే. మీరు దయచేసి డైరెక్ట్గా ఇక్కడ మాట్లాడండి, టీవీ చూడొద్దు. హలో. సో సైబర్ సెక్యూరిటీ గురించి మేము డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈస్ యువర్ థాట్? లైక్ ఇప్పుడు లో కోడ్, నో కోడ్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి. మీరు అన్నది కరెక్టే, చాలా మందికి ఐటీలోకి రావాలంటుంది, బట్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఆ బ్యాక్గ్రౌండ్కి బిలాంగ్ అయి ఉండకపోవచ్చు. ఈ లో కోడ్, నో కోడ్ అనే జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ఫుల్గా ఉంటాయా? సింపుల్ అండి, ఎండ్ యూజర్ లెవెల్లో పనికొస్తాయి. I joined a job where low code is there. అంటే ఆ జాబ్ తీసుకొని కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, బట్ వేర్ యూ డూ ద మిస్టేక్ ఐల్ టెల్ యూ. మీరు లో కోడ్ జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, యూ విల్ అండర్స్టాండ్ దట్ కంఫర్ట్ కదా, ఇంకా అంటే ప్రోగ్రామింగ్ సెలెక్షన్ కూడా జరుగుతుందని చెప్పి మీరు రిలాక్స్ అయ్యారనుకోండి, యువర్ జాబ్ కుడ్ హ్యావ్ స్టార్టెడ్ విత్ సంథింగ్ అరౌండ్ 10 lakhs per annum అనుకుందాం, బికాస్ దేర్ ఇస్ అ డిమాండ్. బట్ ఆఫ్టర్ 1 or 2 years అదే కంపెనీ మీకంటే తక్కువ పని చేసే వాళ్ళు కనబడ్డారు అనుకోండి లో కోడ్లోని, యూ డిడెంట్ స్కేల్డ్ ఇన్ 1 year, అదే పని చేసుకుంటూ వెళ్తాను, నేను ఇంకోటి రీప్లేస్ చేస్తాను కదా. కరెంట్ జనరేషన్ నేను ఒక సింపుల్ సజెషన్ ఇస్తాను. యోర్ జాబ్ స్టార్ట్స్ విత్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వెరీ హై లెవెల్ పే ప్యాకేజ్, యోర్ కెరియర్ విల్ ఎండ్ సో సూన్, బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను ఒక 1 crore పే ప్యాకేజ్తో కన్నా కెరియర్ స్టార్ట్ చేసిన నేను చాలా ఆనందపడ్డాను అనుకోండి, నెక్స్ట్ ఇయర్ నా కంపెనీలోని ఇన్సెంటివ్స్ ఇచ్చే టైంకి ఐ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ మై జాబ్ ఆర్ నాట్ నేను ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ 1 crore తీసుకొని 1 yearలోని మీరు ఎంత స్కేల్ చేస్తారో మీరు చూసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ మీ కంపెనీ తీసేస్తుంది. ఎందుకంటే యు ఆర్ ఎ వెరీ కాస్ట్లీ ప్రొఫెషనల్ హూ హ్యాస్ నాట్ స్కేల్డ్ టు ద నెక్స్ట్ లెవెల్ రిక్వైర్మెంట్స్ ఆర్ నెక్స్ట్ డిమాండ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్. సో నా జాబ్ హైయెస్ట్ పే ప్యాకేజ్తో స్టార్ట్ అవుతుంది అని అంటే నాకు అంతే రిస్క్ ఉందని అర్థం. యూ షుడ్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే యు ఆర్ అట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఆఫ్ ది సాలరీ. జస్ట్ ఇమాజిన్. సో అంతకంటే ముందుకు వెళ్ళాలంటే మీరు ఇంకా ఎంత నేర్చుకోవాలి. సో ఆ నేర్చుకోవడం అనే కర్వ్ని మీరు వదిలేశారనుకోండి, then you are almost out of the industry within 1 or 2 years. Just imagine for a person starting with very high pay package, losing his job suddenly one day with a just 1 or 2 days of intimation if he is losing the job. Just imagine his distress. Alright. So current generation నేను ఏం చెప్తానంటే, your salary starts with low also, don't worry, because you have next salary awaiting for you which is better than that. But for people who are taking high salaries, be aware. Alright. Because there may not be a slot for you to go to the next level. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్, మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఐటీ ట్రెండ్స్లో మరో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. రామాయలమ్మ రామ రామ రాముని పరిచయ రామ రామ రామాయలమ్మ రాముని పరిచయ రామ రామాయలమ్మ రామ రాముని పరిచయ రామ. అత్తన్న పడవిలో అల్లి పూసినదో, అత్తన్న పడవిలో అల్లి పువ్వటవంటి అడవారి మనసో, అల్లి పువ్వటవంటి. ఓ బావా చిన్న బావా శిలలేని బండిగాటే, శిలలేని బండిగాటే, శిలలేని బండి గడితే శిరసురిగి పయరాదా, శిరసురిగి పయరాదా. వంకాయ కొప్పుది కోల ముఖం ఎంత చక్క నాడిదిరో, వంకాయ కొప్పుది కోల ముఖం. దూరము దూరము దూరమే చెలియా, తోటకు తొక్కుడు తలుగుతదే, దూరము దూరము దూరమే చెలియా. మన ఆట పాట తప్పక చూడండి ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు. శాస్త్రీయ నృత్య కళాకారులకు ఆహ్వానం. ప్రారంభం నుండి శాస్త్రీయ నృత్య రూపాలన్నింటినీ ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్న దూరదర్శన్ తెలంగాణ యాదగిరి ప్రతిష్టాత్మకమైన శాస్త్రీయ నృత్య పోటీ కార్యక్రమం మువ్వల సవ్వడి సీజన్ 3ను ప్రకటిస్తున్నది.
ఈ సందర్భంగా శాస్త్రీయ నృత్య కళాకారులను సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పాల్గొనదలిచిన కళాకారులు ఈ వివరాలు తప్పనిసరిగా పంపాలి. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన ధృవపత్రం, శిక్షణ ఇచ్చిన గురువు, సంస్థ వివరాలు, వయస్సు 2025 సెప్టెంబర్ 1 నాటికి 18 సంవత్సరాల పైబడిన వారు మరియు 28 సంవత్సరాలకు లోబడిన వారు. సంక్షిప్త పరిచయం మరియు సంప్రదింపు వివరాలు. 2 నిమిషాలు నిడివిగల మీ ప్రదర్శన వీడియో క్లిప్పింగ్, మీ వివరాలను ఈమెయిల్ కి పంపించండి. మా ఈమెయిల్ అడ్రస్ muvalasabadi.ddYadagiri@gmail.com. ఎంట్రీలు పంపవలసిన చివరి తేదీ అక్టోబర్ 10, 2025. మనమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన సాంస్కృతిక వేర్లకు పునఃసమర్పణగా నిలబెట్టి శాస్త్రీయ నృత్య శక్తి, ప్రాధాన్యం, ప్రాభవాన్ని గర్వంగా ప్రపంచానికి చాటుదాం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సో వెబ్ డెవలప్మెంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? టు స్టార్ట్ ఇట్స్ ఓకే అండి, బట్ ఐ జనరలీ డు నాట్ సపోర్ట్ ఆన్ అ లాంగ్ స్టాండింగ్ బేసిస్. అంటే కేవలం వెబ్సైట్ డిజైనింగ్లో వీటిలో ఉండదలుచుకుంటే మాత్రం బెటర్ డోంట్ కీప్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రేట్ హోప్స్ ఆన్ దట్. Why? Because today you have so many number of automated engines. మీరు కేవలం మీ రిక్వైర్మెంట్స్ని ప్రాంప్ట్స్లో చెప్తే ఇట్ కెన్ గివ్ యూ వెబ్సైట్ ఆల్మోస్ట్ ఆల్ విత్ ఇన్ లెస్ దెన్ 5 to 10 minutes. సో అంటే నో కోడ్ జోన్కి ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్ వచ్చేసింది. వేర్ ఐ షుడ్ వెబ్ డెవలప్మెంట్ కంటే కూడా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే యూ ఆర్ ట్రైంగ్ టు గివ్ అన్ ఇంటర్ఫేస్ టు ద ఎండ్ యూజర్, where the end user is trying to operate his business data via the internet working anamata. So in that case, if you are there, definitely, as I told you, there's a great lot of scope if you have databases in your hands and one middle layer language. Middle layer language lo you can always prefer either Python or you can even prefer Java. You have .NET, anything you can take, and C# కానీ ఏదైనా తీసుకొని you can start. But programming మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రోగ్రామింగ్ని పక్కన పెట్టి వెబ్ డెవలప్మెంట్లు ఉంటే మాత్రం యూఆర్ టేకింగ్ రిస్క్. సెకండ్ థింగ్, చాలామంది ఏంటంటే సార్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి దే స్పీక్ ఆన్ దట్ మర్న్ స్టాక్ ఆర్ మీన్ స్టాక్ అని చెప్పేసి దే జస్ట్ సే దట్. ఇన్ దాట్ ఓకే, ఐ డూ అగ్రీ MongoDB ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ రియల్లీ గుడ్. ఐ డు నాట్ డిస్కరేజ్ ఆన్ దట్. బట్ ఆన్ ద అదర్ సైడ్ Express.js కానీ లేదంటే Angular.js కానీ Node.js కానీ వీటి మీద మాత్రమే మీరు ఉండిపోయారు అనుకోండి, డెఫినెట్లీ ఈ ఏరియాస్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా ఆటోమేట్ అయిపోతున్నాయి. సో ఫ్యూచర్లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ని నేను ఒక ఫ్రంట్ ఎండ్ అంటే ఒక ఫ్రేమ్వర్క్ డిజైనర్స్ అంటారు, వాళ్ళు వైర్ ఫ్రేమ్ డిజైనర్స్ అంటారు. ఒక వైర్ ఫ్రేమ్ డిజైనర్ కానీ ఒక పర్టికులర్ స్క్రీన్ని కానీ లేదా ఒక ఫామ్ని కానీ వేసి ఇచ్చేసాడు అనుకోండి, దెర్ ఆర్ సో మెనీ టెక్నాలజీస్ దట్ కెన్ డెవలప్ కోడ్ బిహైండ్ దట్ అండ్ ఆల్సో దే కెన్ మేక్ యూ ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ మచ్ సింపుల్. సో టు స్టార్ట్ ఇట్స్ ఓకే, బట్ స్టే మోస్ట్లీ టువర్డ్స్ ది డేటాబేస్ సైడ్, సెక్యూరిటీ సైడ్, ఇంటిగ్రేషన్ API ప్రోగ్రామింగ్ and more of business layers. At side unte there is a great lot of scope. టెస్టింగ్ జాబ్స్ అంటే ఏంటి బేసికల్లీ, దీంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? The two things అండి. See, if I am a programmer, if I am writing a program, I will be generally having the basic habit of testing my code definitely. అంటే నేను ఇచ్చిన ఇన్పుట్కి నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్స్ వస్తున్నాయి లేదా యాజ్ ఎ ప్రోగ్రామర్ నేను చెక్ చేసుకుంటూనే ఉంటాను. దట్ ఈస్ బేసికలీ ద బేసిక్ యాటిట్యూడ్. కాకపోతే యూజర్కి ఇచ్చే ముందు ఒక ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ జస్ట్ నాట్ ఎ సింగిల్ ప్రోగ్రామ్ కదా, ఇట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అండ్ ప్యాకేజెస్ టుగెదర్, ఆల్ లుకింగ్ లైక్ వన్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్లోకి వెళ్ళిన తర్వాత క్లయింట్ ఇమీడియట్గా అన్ని కాంపోనెంట్స్ని ఒక్క రోజులోనే వాడకపోవచ్చు. అంటే సిచ్యుయేషన్ని బట్టి ఒక స్క్రీన్ని సడన్గా ఇవాల్వ్ అవుతుంది. ఆ స్క్రీన్ డెఫినెట్గా అన్ని సిచ్యుయేషన్స్లో ఉండకపోవచ్చు. సో టెస్టింగ్ వాళ్ళ పని ఏంటంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ అండ్ ఎండ్ యూజర్ టెస్టింగ్ కూడా వాళ్ళు చేసుకోవాలి. మెయిన్గా టెస్టింగ్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే డోంట్ ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ గెట్ ఎన్కరేజ్డ్ ఇన్ టు మాన్యువల్ టెస్టింగ్. మీ కంపెనీ మిమ్మల్ని టెస్టింగ్లోకి తీసుకుంటే వెళ్ళండి, ఇట్స్ నాట్ బ్యాడ్, బట్ డోంట్ స్టే ఇన్ మాన్యువల్ టెస్టింగ్. మీ కెరియర్ని వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్లో కానీ స్టార్ట్ చేస్తే ఎనీథింగ్ లెస్ దెన్ 6 monthsలో యూ షుడ్ మూవ్ అవే ఫ్రమ్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ గెట్ ఇన్ టు ఆటోమేషన్ టెస్టింగ్. వెన్ యూఆర్ కమింగ్ ఇన్ టు ఆటోమేషన్ టెస్టింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ చెక్ ఈస్ లెర్న్ సమ్ కైండ్ ఆఫ్ టూల్ లైక్ Selenium నేర్చుకున్నారనుకోండి, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్లీ యూస్ టూల్ ఇన్ ద మార్కెట్ టుడే ఫర్ టెస్టింగ్. బట్ Selenium విత్ జావానా, Selenium విత్ Python, యూ నీడ్ టు చెక్అవుట్. అంటే ఏ టెక్నాలజీ ఏ లాంగ్వేజ్కి ఇంటిగ్రేటెడ్గా ఆ కంపెనీలో వాడుతున్నారో చూసుకొని యూ షుడ్ గెట్ ఇన్. సపోజ్ లైక్ మీ కంపెనీలో Selenium విత్ లైక్ జావా ఉందనుకోండి, హౌ యూ కెన్ రియల్లీ వర్క్ ఆన్ Selenium విత్ జావా వితౌట్ నోయింగ్ జావా? సో అప్పుడు మీరు జావా లాంగ్వేజ్ నేర్చుకోవాలి.
మీరు టెస్టర్గా సెలీనియంలో ఆటోమేషన్ టెస్టింగ్లో సెలీనియంతో మొదలు పెట్టారు, బట్ యువర్ కంపెనీ ఈజ్ యూజింగ్ పైథాన్ అనుకోండి, బెటర్ లెర్న్ పైథాన్ డెఫినెట్లీ. సో ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ మూవ్ అవ్వకుండా మీరు మాన్యువల్ టెస్టింగ్లో కానీ ఉండిపోతే you will definitely have trouble after 1 or 2 years of your career, where the same company will throw you outside. One thing finally what I say is, you be in any domain, you have fear towards programming. Don't think of coming into IT sector. That's what I say. ఆల్రైట్, వెల్ సెడ్ సార్. ఇప్పుడు ఏఐ కాకుండా ఇంకా వేరే ఏం నేర్చుకుంటే మనకి బెటర్గా ఉంటుంది? ఒకటి మేడం, వీఆర్ గోయింగ్ విత్ ఆల్ ఏఐ పీపుల్ ఇన్ ద మార్కెట్. మీరు ఒక 2 years బ్యాక్ తీసుకుంటే ఇప్పుడు ఏఎంఎల్ ఏదైతే ట్రెండింగ్ మీరు మాట్లాడుతున్నారో, 2 years బ్యాక్ డేటా సైన్స్ అని మాట్లాడే వాళ్ళందరూ. ఇప్పుడు మీరు డేటా సైన్స్ ఎక్కడ అంత ఎక్కువగా వినబడరు, అంటే ఇప్పుడు వినబడదు మీకు. దానికంటే ముందు డేటా ఇంజనీరింగ్ అని అన్నారు. సో యాక్చువల్లీ ఎనీ ప్రాజెక్ట్ యూ డూ ఇన్ ఏఐ, ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ టు మెషిన్ లెర్నింగ్, దాని తర్వాత మళ్ళీ మీకు డీప్ లెర్నింగ్ ఉంటుంది, దాని తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని ఇంకో 2 stages ఉన్నాయి, వేర్ the computer or the system thinks absolutely 99% like a human being అన్నమాట. సో ఇంత ఈ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇవ్వాలి అని అంటే యూ నీడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా టు బి ప్రాసెస్డ్. ఈ డేటాని ప్రాసెస్ చేయడానికి వీ నీడ్ ప్లాట్ఫామ్స్ లైక్ బిగ్ డేటా అండ్ డేటా ఇంజనీరింగ్. టుడే ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండస్ట్రీ ఈస్ they are getting 70 to 80% of AI/ML resources in the market, but they are unable to get data engineering resources. Data engineering లేకపోతే practical side of AI will fail or ML will fail. So ఇవన్నీ interdependent areas అన్నమాట. There are so many number of cloud people, but there are very less number of people who can work on hybrid clouds with infrastructure towards the cloud. మనము అన్ని ఏరియాస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే వాట్ వీఆర్ సేయింగ్ ఇట్స్ ట్రెండింగ్ టుడే విల్ సెటప్ అంటే అది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇండస్ట్రీ నీడ్స్ data engineers, industry needs AML engineers, industry needs data scientists, industry also needs testing. You choose a domain where you feel that you are feeling comfortable first of all. But data engineering side ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ వాళ్ళని అడుగుతాను, how much of databases you know, how much of confidence you have that you can be always a programmer, keeping yourself crazy towards programming. Sir, I am not crazy towards programming అని అన్నాడు అనుకోండి, immediately I'll tell you like don't get into data engineering. డోంట్ గో ఇంటు బిగ్ డేటా, థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఆ ఎల్స్ ఏంటన్నది మళ్ళీ మనం అక్కడ అతని స్కిల్ సెట్స్ని అనలైజ్ చేసి చెప్పాలి తప్పితే డైరెక్ట్గా ఒక సజెషన్ని త్రో చేసేయకూడదు. ఎందుకంటే దట్ మే నాట్ బి అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ హిమ్, ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్, సంథింగ్ ఫర్ సంబడి ఎల్స్ బట్ నాట్ ఫర్ హిమ్ అన్నమాట. ఆల్సో వన్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఈజ్ ఇట్ ఓకే టు స్విచ్ కంపెనీ లెస్ దాన్ ఎ ఇయర్ స్పాన్లో? There is one wrong notion in the industry అండి, like the more the number of companies I hop, the more I see scaling. జనరల్గా మీరు ఎవరైనా కంపెనీ ఎందుకు మారుతున్నారని అంటే, ఈవెన్ దో దే సే లైక్ నాకు ఈ కంపెనీలో ఛాలెంజింగ్ వర్క్ లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నా కూడా ద హిపోక్రసీ అండి. ద మెయిన్ రీజన్ ఈజ్ సాలరీ హైక్ కోసం నేను షిఫ్ట్ అవుతాను. దట్ ఈస్ వాట్ అదర్ కంపెనీ ఆల్సో నోస్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఎంత తొందరగా కంపెనీ హాప్ చేస్తే ఈవెన్ దో ఇనీషియల్లీ యూ కెన్ ఫైండ్ యువర్ సాలరీ టు బి స్కేలింగ్. బట్ ఒక 3-4 కంపెనీస్ని మీరు 1.5 year 2 years గ్యాప్లో కానీ హాప్ చేశారనుకోండి, అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 5th కంపెనీ దే మే నాట్ టేక్ యూ. వై? బికాస్ దే విల్ అండర్స్టాండ్ వన్ థింగ్, దిస్ జెంటిల్మెన్ ఈజ్ హ్యావింగ్ ఏ యాటిట్యూడ్ ఆఫ్ లీవింగ్ ద కంపెనీ ఆఫ్టర్ 1 or 2 years. అంటే ఒక 1 or 2 years ఆఫ్ స్టెబిలిటీ లేకపోవడం అనేది ఒక కాంపనెంట్ అయినా కూడానండి, ఇతను నేను ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లో పెట్టాను అనుకోండి, ఆ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లో ఇతను ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాడు. I want to make use of this person as a critical resource in my next project. నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను నా వైపు నుంచి. దిస్ జెంటిల్మెన్ సడన్లీ కమ్స్ అండ్ కీప్స్ పేపర్ అనుకోండి, then how I should plan my next project, because he is a very critical resource who has been trained for that work. So మీరు కంపెనీస్ని జంప్ చేస్తే 1 or 2-3 yearsలో ఇట్స్ ఓకే. వై? బికాస్ ప్రతి కంపెనీ కూడా ఏం చేస్తుందంటే ఒక 2 years ఎక్స్పీరియన్స్ పర్సన్ జంప్ చేస్తుంటే, అరే ఇతన్ని తీసుకుంటే నాకు ఒక ప్రాజెక్ట్లో సస్టైన్ అవుతుంది కదా అని తీసేసుకుంటారు, వాళ్ళ సెల్ఫిష్నెస్కి తీసుకుంటారు. కానీ ఒక 5 years 6 years డౌన్ ద లైన్ మీరు ఆ పని చేశారనుకోండి, ఇంకో కంపెనీ తీసుకోదు, ఎందుకంటే దిస్ జెంటిల్మెన్ మూవ్స్ అవే. సో షిఫ్టింగ్ కంపెనీస్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ యూ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ రీజన్ బిహైండ్ ఇట్. మీ స్కేలబిలిటీని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఒక ఎక్స్ టెక్నాలజీ మీద వర్క్ చేశాను, నేను ఇంకో టెక్నాలజీతో షిఫ్ట్ అవుతున్నాను అనుకోండి, అదర్ కంపెనీ అడుగుతుంది, వై డిడ్ యూ లీవ్? సార్, ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ టెక్నాలజీ ఫర్ విచ్ ఐ అప్డేటెడ్ is going to be available in my current company for the next project, but I am feeling that it's not going to be there. So not to lose my ability on this technology, I am thinking of shifting. So scalability check చేసుకొని చేంజ్ అవుతే ప్రాబ్లం లేదండి.
జస్ట్ ఫర్ ప్యాకేజ్ సేక్ మీరు షిఫ్ట్ అవుతే మాత్రం ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్. సార్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఫేస్ చేయ సీజన్లో ఉన్నప్పుడు మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ కంపెనీస్ వాట్ డు దే లుక్ ఫర్ ఇన్ అ స్టూడెంట్ ఆర్ ఇన్ అ పర్సన్ వాళ్ళు హైర్ చేసుకోవడానికి వాట్ డు దే లుక్ ఫర్ అండ్ ఆల్సో వాట్ ఈస్ అ వర్స్ట్ కేస్ సినారియో అంటే చాలామంది ఓన్లీ మార్క్స్ ప్లేస్ మేజర్ రోల్ అనుకుంటారు అండ్ ఆల్సో స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు బట్ నాట్ ఇవన్నీ కాకుండా వాట్ మేజర్లీ ప్లేస్ అ రోల్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో. సో వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ని వీ షుడ్ అండర్స్టాండ్ ఇన్ అ వెరీ ప్రాపర్ వే అండి. See, in IT sector, what your communication skills can do. So in IT sector, communication skill ante how well you are able to understand the problem and present the problem as a solution. Correct. That is communication skills. So నేను ఫ్రెండ్స్తో మాట్లాడినంత క్యాజువల్గా మాట్లాడగలుగుతానని అంటే ఇట్స్ నాట్ ఎ మార్కెటింగ్ ఏజెన్సీ కదా. సో దట్ ఈస్ వేర్ యూ షుడ్ అండర్స్టాండ్. ఇంపార్టెంట్, నో డౌట్. ఎందుకంటే యూ కుడ్ బి హ్యావింగ్ గ్రేటెస్ట్ ఇంటెలిజెన్స్ ఇన్ యువర్ బ్రెయిన్ బట్ యూ డు నాట్ నో హౌ టు ప్రెజెంట్ దట్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎ ప్రాపర్ ఆర్డర్. ఆ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ కదా. సో యూ హ్యావ్ గ్రేట్ లాట్ ఆఫ్ థాట్స్ ఇన్ యువర్ బ్రెయిన్ బట్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, దెన్ యూ ఆర్ ఆటోమేటికలీ లాస్ట్. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎంతసేపు కూడా ప్రాబ్లమ్ని అసెస్ చేసి ఏ విధంగా అనలైజ్ చేస్తున్నావు, ఏ విధంగా దాన్ని ఒక మోడల్ చేసి సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలి దాన్ని మీరు ప్రజెంట్ చేయగలిగితే దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ మీ యాప్టిట్యూడ్ డెఫినెట్గా చెక్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కానీ సొల్యూషన్ డెవలప్మెంట్ కంపెనీకి వెళ్తే మీ యాప్టిట్యూడ్ స్కిల్స్ కానీ మీకు లేకపోతే మీరు అసలు ప్రాబ్లమ్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఎందుకంటే రియల్ టైంకి వెళ్ళేటప్పటికి ఎనీ ప్రాబ్లమ్ స్టీరియోటైపిక్ ఉండదు. అంటే లెంత్ ఇంటూ అబ్సల్యూట్లీ అండి, బేసిక్ యాప్టిట్యూడ్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో యూ షుడ్ నాట్ థింక్ దట్ ఓన్లీ టెక్నాలజీ స్కిల్ విల్ మేక్ యూ గెట్ ద జాబ్ దేర్. ఓకే, హౌ యూ ప్రెజెంట్ దిస్ టెక్నాలజీ బై అండర్స్టాండింగ్ ద ఓవరాల్ ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్రిటికల్ స్టేట్ ఆఫ్ ఎనలైజేషన్ స్కిల్స్ లేకపోతే మీ స్కోర్స్ ఎంత బాగున్నా కూడా అకాడమికలీ యూ మే నాట్ బి గెటింగ్ ద opportunity what you are expecting. So introspect yourself whether you have the diligence of making the system and the problem to get analyzed and present it in a very proper way. Adi chala important. All right. And what do you want to tell to the students gaani lekapothe present ఉన్న IT professionals ki 2026 మనం ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోతున్నాం. సో ఇండియా ఐటీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ ఏది ప్రిపేర్డ్గా ఉంటుంది? We will be more of product and manufacturing side అండి. So Indian youngsters now they should get prepared for doing anything that is very challenging, innovative, research and implementation. నేను కుర్చీలో కూర్చొని 8 అవర్స్లో ఏదో ఇచ్చిన ఎవరైనా నాకు ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని తీసుకొని ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాననే యాటిట్యూడ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రం దే విల్ సఫర్ ఎ లాట్ బికాస్ ఇండియా ఈజ్ going to make a great lot of change in the next upcoming 1 or 2 years. And are you ready for that? Your academic skills are okay, but your attitude, aptitude and your reasoning, how much you can develop as per the need of the industry, irrespective of the technologies what you have learned, they should cross verify that. That is very important. All right. Thank you so much, sir. With this, we have come to an end, and it's really pleasure having you on the live again. And obviously, it's a productive session with you always. Thank you so much for you. Welcome, ma'am. Thank you very much. ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి DD యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.